వచ్చి ఈ అలేఖ్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామండి. చాలా ఇబ్బందులంటే ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామంటే, ఉన్న ఇంట్లో ఉండలేక, బాడిగలు కట్టలేక, బతుకుతున్న దీనస్థితిలో ఉన్నాం. ఇట్లాంటి స్థితిలో గానీ మమ్మల్ని చంపుతానని మా మా దగ్గర నుంచి పోయిన పిల్లల దగ్గరే మమ్మల్ని చంపుతాను, మమ్మల్ని ఉన్నీను, చేయనీను అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తుంది అలేఖ్య. అలేఖ్య వల్ల మాకు ప్రాణహాని ఉంది. దయచేసి పోలీసు వారు దీన్ని గమనించి దీన్ని ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారాలండి. ఆల్రెడీ మాకు నెల్లూరులో ట్రాన్స్జెండర్స్కి విభేదాలు ఉన్నాయి, చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. అందరూ అందరూ సమాజంలో బాగా బ్రతకాలనే కోరుకుంటాము. కానీ మా వాళ్ళ నుంచి, మా దగ్గరికి నుంచి వెళ్ళిన కొంతమంది పిల్లలు మా పిల్లల మీద దౌర్జన్యాలు చేయడం, మాట్లాడడం, ఘర్షణలు పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం అలాంటి విషయాలు చాలా వరకు జరుగుతున్నాయి. లేదంటే మీ పెద్దవాళ్ళని మేము లేకుండా చేస్తామో, లేదా సంథింగ్ అని వేరే వేరే ఇష్యూస్తో మా పిల్లల్ని బెదిరించడం కానీ, మానసికంగా లొంగ తీసుకోవడం కానీ అలాంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మేము చాలా మానసికంగా కృంగిపోతున్నాము. మా సమాజంలో, మన నెల్లూరు జిల్లాలో మేము ఇంత కష్టపడుతూ ఆల్రెడీ మనకి డిఎస్పీ గారు మనకి ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇచ్చినా కూడా మేము అప్పటి వరకు బజార్లు కానీ ఎక్కడ కానీ గొడవలు గట్లా ఏమీ లేకుండా ప్రశాంతమైన జీవితంతో జీవిస్తున్నాము. కానీ ఈరోజు చిన్న ఇష్యూ గొడవ వల్ల డిఎస్పీ మేడం దగ్గరికి వచ్చాము. మేడం గారు ఇట్లా మాకు కౌన్సిలింగ్ ఇచ్చి, మీరు సమాజంలో బాగా బ్రతకాలి, గొడవలు పడొద్దు, ఏదున్నా నేను చట్ట ప్రకారం వెళ్తాను, మీ మీద ఎటువంటి గొడవలు జరిగినా, మీ మీద ఎటువంటి అగాత్యాలు జరిగినా నేను వాళ్ళ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాను. వాళ్ళ గురించి ఏదైనా వాళ్ళ వల్ల మీకు ఏదైనా ప్రాణహాని ఉన్నా, ఇబ్బంది ఉన్నా అవన్నీ నేను ఫేస్ చేస్తాను. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నా కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి, మీకు అన్ని విధాలుగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను అని మా మేడం మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆ మేడంకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగో మేము ఇంతమంది కమ్యూనిటీ వెళ్ళి కలవంగానే మమ్మల్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అది ఈరోజు జరిగిన విషయం ఇదేనండి. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలండి. మా సమస్య ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు భాగాలు ఉన్నాయండి. ఒకటి అలేఖ్య బ్యాచ్ ఉంది, ఒకటి మాది బ్యాచ్ ఉంది. ఇట్లా వాళ్ళ పిల్లలు మా దగ్గరికి వస్తున్నారు, మా పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ గురించి చెడ్డగా చెప్తున్నారు, వీళ్ళొచ్చి చెడ్డగా చెప్తున్నారు. అట్లా వాళ్ళ గురించి మా పెద్దవాళ్ళు శత్రుత్వం అనేది పెరిగిపోతుంది. ఆల్రెడీ మేము చాలా బాధల్లో ఉన్నాం. మళ్ళీ ఈ సమాజంలో ఈ బాధల్లో మళ్ళీ కొత్త సమస్యలు అనేది మేము ఫేస్ చేసి తలుచుకోలేదు. సమాజంలో ప్రతి ఒక్కరు సమానమే. వాళ్ళు ట్రాన్స్జెండర్సే, మేము ట్రాన్స్జెండర్సే. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒకరిని ఒకరు ద్వేషించుకోకుండా సమాజంలో జీవించాలని కోరుకుంటాం అంతే. గతంలో కూడా ఎన్నోసార్లు గొడవలు జరిగినాయి, వీటికి పరిష్కారం ఏం చేయలేదన్నారు. పరిష్కారం అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వస్తాం, వాళ్ళు ఏదో వాళ్ళకి దోచింది మాకు చెప్తారు, మేము వింటాం, వెళ్ళిపోతామండి. ఏదైనా ప్రాబ్లం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కావ్య, నేను ట్రాన్స్జెండర్ని. మేము నెల్లూరులోనే నివసిస్తున్నాము. గత 2024 నుంచి ఇప్పుడు దాకా చాలా సమస్యలు ఎదుర్కొన్నాము. అధికారులు పిలిచి మాకు అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ప్రకారం అందరం బాగానే ఉన్నామండి. ఈరోజు ఉదయం విఆర్సి సెంటర్ దగ్గర చిన్న ఇష్యూ జరిగిందండి. ఆ ఇష్యూ కోసం మేము మేడం గారిని కలిసేదానికి వచ్చాము. మేము ఎవరూ లేము అక్కడ. వైష్ణవి కానీ, కావ్య కానీ ఎవరు లేరు. పిల్లలు మాట్లాడుకున్నారు, పిల్లలు చేసుకుని ఘర్షణ పడలేదు, ఏం అవ్వలేదు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ దాన్ని తీసుకొని వెళ్ళి మా మీద తప్పుడు ప్రచారం చేస్తూ మా మీద తప్పుడు కేసులు పెడుతుంది. దాన్ని గురించి మాట్లాడాలని మేడం గారి కాడికి వచ్చాము. మాకు డిఎస్పీ మేడం గారు చాలా సానుకూలంగా స్పందించారు. మాకు అన్ని విధాలు అండగుంటామని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే, మా గ్రూప్లో కానీ వాళ్ళ గ్రూప్లో కానీ ఎవరైనా సరే ఇట్లాగా రౌడీజం చేసినా, ఇట్లాగా బలవంతం చేసినా ఎవరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని మాకు అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే వైష్ణవి, నేను, కావ్య మేమిద్దరంగాన లేకపోతే నెల్లూరు అంతా నా సరౌండింగ్లో ఉంటుంది, నా ఆధీనంలో ఉంటుంది అనే ఒక పండగంతో పోయిన వాళ్ళ దగ్గరకల్లా ఆ రోజు హాస్నీది అయిపోయింది, ఈరోజు వీళ్ళిద్దరం కూడా లేపేస్తుంటే ఆ రోజు బాగుండు, ఇప్పుడు వీళ్ళిద్దరు అటం అయిపోయారని ప్రతి ఒక్కరి పిల్లల దగ్గర చెప్తుంది. అది మాకు చాలా భయం వేస్తుంది. మాకు చాలా కంగారు పడుతున్నాము. ఎందుకంటే ఒకటి జరిగింది కాబట్టి, దానికి అనుభవం మాకుంది కాబట్టి దీని గురించి ఎంక్వైరీ చేయండి. ఎవరెవరు ఉన్నారో దాంట్లో ఎంతమంది చేతులు మారాయో ఎవరెవరు ఉన్నారో అందరూ ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని అధికారులని కోరుకుంటున్నాము, మీడియా మిత్రులను కోరుకుంటున్నాము. నమస్తే అండి.